తప్పిపోయిన కుమారుని గురించి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒకవేళ తప్పిపోయిన కుమారునిలాగా ఉన్నట్లయితే తండ్రి వద్దకు తిరిగి వద్దాం. ప్రేమమైనటువంటి దేవుని వద్దకు తిరిగి వద్దాం. ఆయన ప్రేమను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ తప్పిపోయిన కుమారుడు దేవుని ధిక్కరించాడు, తండ్రిని ధిక్కరించాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ఇదిగో ఆ చిన్నవాడు తండ్రితో, తండ్రి నా ఆస్తిలో భాగము నాకు పంచిపెట్టుమో. చాలా ప్రమాదకరమైనటువంటిది ఇది. యూదుల సంప్రదాయం ప్రకారం పిల్లరా, యూదుల ఆచారం ప్రకారం, యూదుల ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి బ్రతికి ఉండగా ఆస్తిని పంచుకోరు. మన దగ్గర ఇది సర్వసాధారణం అయిపోయిందండి. తల్లిని అక్కడ నుంచేసి, తండ్రిని అక్కడ నుంచేసి నాది నాకు ఇస్తావా లేదా, ఏరు పెడతావా లేదా అని అనుకుంటామండి. కానీ అక్కడ అది కుదరదు. తండ్రి ఆస్తి తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే పంచుకుంటారు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చిన ఆస్తి నాకు ఇచ్చేయి అంటే, తండ్రి నువ్వు చచ్చిన దాంతో సమానం నాకు. ఎంత దారుణమైనటువంటి కార్యాన్ని చేస్తున్నాడు. రెండవది ప్రియులారా ఏమిటి అంటే, దూరదేశానికి వెళ్ళాడు. దేవుని వద్ద నుండి దూరం అయిపోయాడు. దేవుని వద్ద నుండి దూరం అయిపోయాడు. పాపములో ఉన్నప్పుడు పిల్లారా, పాపం మనల్ని ఏమి చేస్తుందంటే, దేవుని యొక్క ప్రేమ మనకు కనబడకుండా కళ్ళు బయర్లు గమ్మేటట్టుగా చేస్తుంది. దేవుని యొక్క కారుణ్యము, దేవుని యొక్క దయని మనం చూడకుండా వెళ్తుందండి. చూడండి జాగ్రత్తగా. ఆ సాతానుడు చూపించేటువంటి ఆ చిన్న ప్రేమ, ఆ చిన్న ఆశ, ప్రేమ కూడా కదండి, దొంగది. ఆ మాయ మనకి, ఆ ఆకర్షణ మనల్ని కళ్ళు బయలుగమేటట్లుగా చేస్తుందండి. ఈ ఉదాహరణ చెప్తున్నాను, ఏమనుకోకండి అండి. తల్లి ఆ కుమార్తెని, తండ్రి ఆ కుమార్తెని జాగ్రత్తగా వినండి పిల్లారా. 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, ఏమొచ్చినా కానీ ఆ బిడ్డ కొరకే అన్నీ చేశారు. పిల్లరా, చివరికి మంచి చదువులు చెప్పించారు, బాగోగులు చూశారు, లేందంటూ లేకుండా చూశారు, అల్లారు ముద్దుగా చూసుకున్నారు, తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారే. అటువంటి బిడ్డ ఎవడో, ముక్కు ముఖం తెలియనటువంటి వాడు, ఎవడో ఏం చేస్తున్నాడో తెలియనటువంటి వాడు 2 మాయ మాటలు చెప్పగానే వాడి వెంట పరిగెట్టుకుని వెళతావా? వాడి వెంట పరిగెట్టుకుని వెళతావా? నీ తల్లి, నీ తండ్రి, నీ కుటుంబం, నీ తమ్ముడు, నీ అన్న, వీళ్ళందరూ నీ గుర్తురారా? ప్రియదేవుని బిడ్డ, ఇదే మనం ఆత్మీయంగా కూడా చేసేది. ఇదే మనం ఆత్మీయంగా చేసేది. నేను నా తండ్రి వద్ద నుండి దూరమైనప్పుడు నన్ను మిక్కిలిగా ప్రేమించి నా తండ్రి ఎంత వేదనకు గురి అవుతాడో జ్ఞాపకం చేసుకోలేవా? నా అన్న నన్ను అంతగా ప్రేమిస్తున్న నా అన్నని నా ఇంట్లోంచి నేను వెళ్ళిపోతే, ఈ ముక్కు ముఖం తెలియనటువంటి వాడితో వెళ్ళిపోతే ఎంత అవమానానికి గురి అవుతారు, నా గురించి ఎంత రోధిస్తారు. అది జ్ఞాపకం రాదా నీకు? పరలోక తండ్రి గురించి కూడా మనం ఆలోచించాలి. ఆలోచించలా, వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఏం జరిగిందంట? నువ్వు దేవుని వద్ద నుండి దూరమైనప్పుడు నీకేం జరుగుద్దో తెలుసా? నీకు తెలియకుండా మొదట్లో ఆకర్షణగా ఉంటుంది. దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాం దేవుని వద్ద నుండి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రియులారా. చాలామంది చిన్న ఏదన్నా జరగగానే అసలు దేవుడి ముఖం చూడరు, గుడికి రారు, ప్రార్థనకి రారు, పూర్తిగా తిలోదకాలు ఇస్తారు, బైబిల్ చదవరు, పూర్తిగా కటీఫ్. జాగ్రత్త బిడ్డ. త్వరలో చిన్నవాడు తండ్రి ఆస్తిని సొమ్ము చేసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళారు. ఈ 2 మాటలు ప్రమాదకరమైనటువంటివి. ఆస్తి స్థిరాస్తిగా ఉన్నప్పుడు దానికి ప్రమాదం తక్కువ. వినండి ఈ మాట. స్థిరాస్తిగా ఉన్నప్పుడు దానికి ప్రమాదం తక్కువ. చరాస్తిగా ఉన్నప్పుడు అది త్వరగా కరిగిపోయే ప్రమాదం ఉంది. డబ్బు రూపాయల రూపంలో ఉందనుకోండి, లిక్విడ్ రూపంలో తొందరగా ఖర్చు పెట్టేస్తాం. ఒక పొలం రూపంలోనో, ఒక ఇంటి రూపంలో, ఒక బంగారం రూపంలోనో, ఏదైనా రూపంలో వంటిది జాగ్రత్తగా ఉంటుందండి. దేవుని ప్రేమ కూడా అంతే.
నువ్వు దూరం అయిపోతే త్వరగా కరిగిపోతుంది. ఏం చేశాడట? అట్లే తండ్రి పంచి ఇచ్చాను. లూకాసు వార్త 15:13 త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు, డబ్బులు చేతిలో పట్టుకున్నాడు. ఇంకేముంది? ఇంకా దూరదేశానికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ప్రేమ నుండి దూరం అయిపోయాడండి. దేవుని యొక్క కనికరం నుండి దూరం అయిపోయాడు. దేవుని యొక్క కారుణ్యం నుండి, దయ నుండి దూరం అయిపోయాడు. అక్కడ భోగ విలాసాలతో సాతాను యొక్క శోధన. సాతానుడు చుట్టూలారా చూడండి, లోకానుసారం లోకం కనబడుతుంది ఇక్కడ. ఆ ధనాన్ని అంతటిని దుర్వినియోగం చేశాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ధైర్యం. సాతానుడు మొదటిగా చేసేది ఏంటో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని పిండివేస్తాడు. దేవుని మీద ఉన్న నమ్మకాన్ని నిదానంగా సన్నగిలేటట్లుగా చేస్తాడు. నిన్ను బలహీనుని చేస్తాడు. అప్పుడు ఆడుకుంటాడు. ఇంకా అప్పుడు ఆడుకుంటాడిక ఆట మొదలైద్ది. లూకాసు వార్త 15 భోగ విలాసాలతో తన ధనమంతయు దుర్వినియోగం చేశాను. 14 తన ఆస్తినంతటిని మంట గలిపని. ఇక వినండి ప్రియులారా, చాలా ముఖ్యమైన మాట వింటాం మనం. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించేటచ్చే వాడు ఇబ్బందులు పడసాగాను. ఇది మనకి జరిగేది దేవుని నుండి దూరమైనప్పుడు. దేవుడు కాదు చేసేది, మనము చేసుకుంటాం. దేవుడు కాదు చేసేది, ఆ యొక్క శత్రువు పన్నాగం. ప్రియులారా, దారుణమైన కరువు అంటండి, మామూలుగా కాదు. వాక్యం ఎలాగా చెప్తుందో చూడండి. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచ్చే. మన జీవితంలో ప్రియులారా, కొన్నాళ్ళ పాటు సరదాగా ఉంటుంది. ఒక వ్యసనం, ఒక పాపం, ఒక అటాచ్మెంట్, ఒక వ్యక్తితో మనకున్నట్టు అక్రమ సంబంధం అనేటువంటిది మొదట్లో తీయగా ఉంటుంది, సంతోషాన్ని కలిగి మైమరచిపోతాం. ఒక వ్యాపారంలో మోసం చేయటం, ఒక అబద్ధం ఆడటం, ఒక అన్యాయం చేయటం, ఒక అక్రమం చేయడం, ఒకళ్ళని మోసం చేయటం, తల్లిదండ్రుని గౌరవించకుండా కాలరెగరేసుకోవటం, ఇవన్నీ మొదట్లో బాగానే ఉంటాయి. నిదానంగా గొప్ప పేరు ప్రఖ్యాతులో ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి లంచం తీసుకుంటా పట్టుబడి దానికి అలవాటైపోయిన తర్వాత లంచం తీసుకుంటా పట్టుబడేసరికి పేపర్లలో, టీవీలలో వచ్చినప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అప్పటి వరకు సాఫీగా ప్రభుత్వం వారిస్తున్నటువంటి 2 లక్షల రూపాయల ఉద్యోగాన్ని పొందుకుంటున్న అతను సస్పెండ్ అయినప్పుడు, అతని పేరు పేపర్లలో, టీవీలలో వచ్చినప్పుడు అయ్యో ఎందుకు చేశానా ఈ పని? పాపం ఏం చేస్తుందో చూడండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, తండ్రిని గౌరవించకుండా, తల్లిని గౌరవించకుండా ఏ మాట పడితే ఆ మాట అంటూ వాళ్ళని చూసుకోవాల్సిన రీతిలో మనం చూసుకోకుండా మనం ఎదుగుతున్నప్పుడు మన పిల్లలు మనం అదే చూసి మనకు కూడా పెద్దోళ్ళు అయిన తర్వాత మనకు అంతకు రెండంతలుగా మనల్ని పట్టించుకోకుండా ఇంకా ద్వేషించినప్పుడు అయ్యో నేను నా తల్లిదండ్రులను పట్టించుకోలేదే, అప్పుడు మనకు గుర్తొస్తుంది. ప్రేమించే భర్త ఉండగా, ప్రేమించే భార్య ఉండగా పరాయి వాడితో, పరాయి దానితో తెలియకుండా పాపములో పడిపోయిన తర్వాత అదే ఆనందములో, అదే సంతోషములో తెలియటం లేదని అనుకున్న తర్వాత అది బయటపడిన తర్వాత ఛీ పలాని వ్యక్తి, నీ బిడ్డలే నీ చెడు జీవితం గురించి ఛీ మా నాన్న ఇటువంటి, మా అమ్మ ఇటువంటిదా అని తెలిసినప్పుడు నీవు కూడా దారుణమైన కరువుకు లోనవుతావు. సాతానుడు అప్పుడు ఆడిస్తాడు. ఒక పాపం చేసినప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు, ఒక దొంగతనం చేసినప్పుడు, లేకపోతే ఘోరమైన కార్యం చేసినప్పుడు దానికి అలవాటు పడిన తర్వాత, చెరసాలలో వేసిన తర్వాత ప్రియులారా అప్పుడు తెలుస్తుంది. అందరికీ హెచ్చరిక ప్రియులారా. కొన్నిసార్లు చిన్న తప్పే కదా, చిన్న పాపమే కదా అనుకుంటాం. చెడు మాట్లాడటం, రోత మాట్లాడటం అలవాటైతే ఏం జరుగుద్ది? ఇప్పుడు ప్రభుత్వాలు చేసి చూపిస్తున్నాయి. ఒక్క ప్రభుత్వం గురించి అంటలేదండి నేను, దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఏముందులే, నోటికొచ్చినట్లు మాట్లాడొచ్చు, ఏముందులే అనుకుంటే చెరసాలలో నెలల పాటు లెక్క పెట్టాలి. నువ్వెంత తోడివైనా కానీ సమయం వస్తుంది, దానికి అలవాటు పడ్డావు నువ్వు చెడు మాట్లాడటానికి. నేనెంత మాట్లాడినా ఏం కాదు. రోత మాటలు, పబ్లిక్గా నీతివంతమైన మాటలు మాట్లాడవలసినటువంటి వాడివి.
అందరిలో ఉన్నారు, ఒకళ్ళంటలా. నేనేం మాట్లాడినా చెల్లుబాటు దాయిద్ది, నాకేంటి, నన్నెవరు పట్టుకుంటారు? ఆ సమయం వస్తుంది. నువ్వు మాట్లాడినటువంటి ఆ చెడు మాటే, ఆ రోత మాటే నిన్ను భయంకరమైన వేదన గురి చేస్తుంది. దారుణమైన కరువు అంటండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 14వ వచనములో, తన ఆస్తినంతటిని మంట గలిపెను, అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచ్చే వాడు ఇబ్బందులు పడసాగెను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడదాం. ఈ శ్రమల కాలములో నీవు నేను ఒకవేళ ఏ విధముగానైనా కానీ దుడుకుచున్నవాడి వలె, తప్పిపోయిన కుమారుని వలె ఉన్నట్లయితే త్వరగా తిరిగి రావటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ తప్పిపోయిన కుమారుడు ఎంత దారుణానికి ఒడిగట్టాడో తెలుసా? వాక్యాన్ని చదువుకుందాం. అందుచేవాడు, లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ వచనం, అందుచేవాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందుల మేపుటకు పంపెను. అన్యుడైన యజమానుడు ఎవరితను? అన్యుడైన యజమానుడు సాతానుడు. ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక యూదుడు, ఒక స్వచ్ఛమైన యూదుడు, ఒక నిష్కళంక యూదుడు చెయ్యకూడని పనిని చేపిస్తున్నాడు సాతానుడైన యజమానుడు. ఇక్కడ రెండవ యజమానుడు మనకు కనబడుతున్నాడు, మరొక యజమానుడు మనకు కనబడుతున్నాడు. తండ్రిని వదిలిపెట్టి పరాయి యజమాని కాళ్ళ కింద బతుకుతున్నాడు. ఎక్కడికి పంపించాడు? పందులు మేపటానికి పంపించాడు. సాతానుడు చేసేది అదే. మనము దేవుని బిడ్డలం, దత్తపుత్రులం, పుత్రికలం, దేవుని యొక్క వారసులం, రాచరికపు గురుకులం, పవిత్రమైన జనం, దేవుని సొంత ప్రజలం మనం. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? నీతో నీతి మాలిన, సిగ్గుమాలిన పనులు చేయిస్తాడు, ఆడుకుంటాడు మనతోటి, వేధిస్తాడు మనల్ని. ఎంతవరకు వెళ్ళాడు తప్పిపోయిన కుమారుడు? వాడు పందుల పొట్టుతో పొట్ట నింప ఆశపడుచుండెను, కానీ అదియు వానికి దక్కదయ్యను. దారుణాతి దారుణమైన స్థితికి మనం వెళతాం పాపాన్ని అలవాటు చేసుకుంటే, దేవుని నుండి దూరం అయితే. ప్రియులారా, తప్పిపోయిన కుమారునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే కనువిప్పు. ఇప్పుడు చదవబోయే ముఖ్యం, ఈనాటి సువిశేషం అంతటి కూడా సెంట్రల్ పాయింట్. అదే అన్నిటికంటే గుండెకాయ లాంటిది, అదే అతి ప్రధానమైనటువంటిది. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం చాలా ముఖ్యమైనటువంటిది. అది మనందరిలో ఈ తపస్సు కాలంలో కలగాలి, అది మనందరిలో ఈ శ్రమల కాలంలో కలగాలి. ఏమిటి అది? లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం, అప్పుడు అతనికి కనువిప్పు కలగాలి మనందరికి కూడా. మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏమిటి, మన బ్రతుకు ఏంటి, మన జీవితం ఏంటి, మన యొక్క అలవాట్లు ఏంటి, మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం, కనువిప్పు కలగాలి. కనువిప్పు కలిగి ఏమంటున్నాడు? నా తండ్రి వద్ద ఎందరో పని మనుషులు ఉన్నారు, వాళ్ళు పుష్టిగా భుజిస్తున్నారు. కనువిప్పు కలిగి దేవుని యొక్క ప్రేమను మనం తలంచుకోవాలి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు గొప్పతనం ఇది. తాను ఎటువంటి తప్పు చేశాడు, ఎటువంటి పాపం చేశాడు, దేన్ని కోల్పోయాడు అనేటువంటిది తాను కనువిప్పుతో తెలుసుకోగలిగాడు. మనందరం కూడా పిల్లారా, ఈ శ్రమల కాలంలో ఇదే చెయ్యాలి, కనువిప్పు కలగాలి. కనువిప్పు ఒక్కటే కలిగితే సరిపోలా. 18వ వచనం ఇంకా ముఖ్యమైనటువంటిది. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికి నీకును ద్రోహము చేసి నేను పలుకుతాను. తాను తప్పు చేశాడు, తను పాపము చేశాడు అని అంగీకరించాలి. ఇదే పాప సంకీర్తనం. పాప సంకీర్తనం ఇక్కడ ఉందండి. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాను, తండ్రి, నేను దేవునికి నీకును ద్రోహము చేశాను. దేవునికి ఎలా ద్రోహం చేశాడు తప్పిపోయిన కుమారుడు? తల్లిదండ్రులను గౌరవించుదువుగా కానీ దేవుడిచ్చిన ఆజ్ఞను మీరటము ద్వారా దేవునికి ద్రోహం చేశాడు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. తండ్రి ఆస్తి నుండి దూరం అయిపోవటం వల్ల తండ్రికి కూడా ద్రోహం చేశాడు. అంగీకరించాడు తన పాపాన్ని. అంగీకరించి మూడవ కార్యం, కనువిప్పు కలిగింది, పాపి అని అంగీకరించాడు,
మూడవ కార్యం ముచ్చటగా అతి ముఖ్యమైనటువంటిది. అప్పుడేమంటున్నాడు? వాడు లేచి, ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు వాక్యంలో లేదే, కానీ వాడు లేచి అని చెప్పటంలో లూకా గారు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైతే నీవు నీ పాపాన్ని విడిచిపెడతావో, నీ యొక్క ద్రోహాన్ని విడిచిపెడతావో, నీ చెడుని విడిచిపెడతావో, పడిపోయిన స్థితి నుండి పైకి లేచిన స్థితికి వస్తావు. నీవు కూరుకుపోయినటువంటి బురదలో, ఆ జిగటమనులో నుంచి నువ్వు బయటికి వస్తావు. ఆ పాప కోపము నుండి, పాప పంకిలము నుండి నువ్వు పైకి లేస్తావో, ఎప్పుడు నీలో కనువిప్పు కలిగినప్పుడు, నీ పాపాన్ని అంగీకరించి నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు నువ్వు లేస్తావు. పడిపోయిన స్థితి నుండి నువ్వు లేస్తావు. యేసయ్య సిలువ మార్గాన్ని చేస్తుండగా 3 సార్లు కింద పడ్డాడు, కానీ గమ్యాన్ని చేరే వరకు ఆగకుండా లేచాడు. వాడు లేచి తండ్రి వద్దకు బయలుదేరాను. ప్రియులారా, ఇదిగో ఈ శ్రమల కాలంలో దేవుడు మన నుండి కోరుకునేది ఇదే. తండ్రి వద్దకు వచ్చి తన పాపాన్ని అంగీకరించాడు, కృపను పొందుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఇదే విధంగా ఉండాలి. ఈ శ్రమల కాలంలో దేవుని వద్దకు తిరిగి రావాలి, మన పాపాన్ని ఒప్పుకోవాలి, అంగీకరించాలి, దేవుని కృపను పొందుకోవాలి. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, ప్రభువు పలికినట్టు మాటలు లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎప్పుడైతే మనం హృదయ పరివర్తన వచ్చి తిరిగి వస్తామో ఏం జరుగుతుందో వినండి ప్రియులారా. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనము, అట్లే హృదయ పరివర్తనం అవసరమలేని 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక పాపి విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని మీతో పలుకుతున్నాను. హృదయ పరివర్తన చెందితే పరలోకంలో దేవుని యొక్క దూతలు పండగ చేసుకుంటారంట. ప్రతిసారి పాపి హృదయ పరివర్తన చెందినప్పుడు పరలోకంలో దేవదూతలు కేకులు కట్ చేసుకుంటారట. డీజే సౌండ్లు, అంటే క్షమించండి, మీరు ఆ విధంగా అపార్థం చేసుకోమాకండి. పాపి హృదయ పరివర్తన చెందినప్పుడు పరలోకంలో దేవదూతలు నాట్యం ఆడతారట. ఒక పాపి తిరిగి వచ్చాడు మా యేసయ్య దగ్గరికనని. ఎప్పుడు పాపులు తిరిగి వస్తారని ఎదురు చూస్తారట. ఇదిగో లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో మరలా, అట్లే హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురని మీతో చెప్పుచున్నాను. ప్రభువు చెప్పలేదా? మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, ప్రియులారా, నేను కనికరమనే కానీ చూసేది, నేను చూసేది కనికరం, నేను కనికరం ఇవ్వాలనుకుంటున్నా, నేను పాపులను పిలువచ్చేతని కానీ నీతిమంతులను పిలుచుట రాలేదు. ప్రియులారా, మనందరము పాపులమే, అంగీకరించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవా నేను పాపినని చెప్పగలగా. మనలో ఉండకూడదు ఏమిటంటే, మనలో ఉండకూడనటువంటిది ఏమిటి అంటే పెద్ద కుమారుని యొక్క మనస్తత్వం, భయంకరమైన మనస్తత్వం. పెద్ద కుమారుడు ఏమంటాడు? అలిగాడు. పెద్ద కుమారుడు ఏం చేశాడు? నేను ఇంట్లోకి రానన్నాడు. పెద్ద కుమారుడు ఏమన్నాడు? నేను నీతోటే ఒక బానిసగా పనిచేస్తున్నా, ఒక సేవకుడిగా పనిచేస్తున్నా అన్నాడు. పెద్ద కుమారులో ఉన్న తప్పులు ఏంటో తెలుసా? నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అనే స్వభావం ఎప్పుడు రాకూడదు, చాలా ప్రమాదం. పరిసయ్యుని యొక్క మనస్తత్వం. రెండవది, వాడు పాపి, వాడు పాపి, చాలా ప్రమాదకరమైనటువంటిది. పరాయి వాడు పాపి. మూడవది, అతి ముఖ్యమైనటువంటిది, దేవుడు వాడిని క్షమించకూడదు, వాడు తిరిగి రాకూడదు. చాలా ప్రమాదకరమైన స్వభావం అండి పెద్ద కుమారులో ఉన్నట్టు స్వభావం ఇది. ప్రియులారా, ఈరోజు మనం వేడుకుందాం, మనందరము కూడా అతప్పిపోయిన కుమారుని వలె దేవుని సన్నిధికి తిరిగి వచ్చి దైవ కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీవు అనంత ప్రేమ కలిగినటువంటి వాడవు, అపారమైన కారుణ్యాన్ని కలిగినటువంటి వాడవు. మోషేకి దర్శనమిచ్చినప్పుడు పలికిన స్వరం, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. ఆయన ప్రేమ కలకాలమైనటువంటిది, అనంతమైనటువంటిది, దయాపరుడు, నిత్యము ప్రేమించువాడు అని పలికాడు. నువ్వు ప్రేమ కలిగినటువంటి వాడవయ్యా.
కరుణ కలిగినటువంటి వాడవు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. మేము తిరిగి రావాలని కోరుకునేటువంటి ప్రేమామయుడవు. ప్రతి పాపి నీ వద్దకు తిరిగి రావాలని, మరలి రావాలని కోరుకునే దేవుడవ నాయన. ఓ దేవా, ఓ కరుణ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నేను తప్పిపోయినట్టు కుమారుని వలె ఉన్నానయ్యా, కుమార్తె వలె ఉన్నానయ్యా. నేను ఎన్నో పాపాలకు లోనైపోయాను తండ్రి, దోషాలకు లోనైపోయాను తండ్రి. నీ సిలువ రక్తంతో నన్ను కడగవా ప్రభువా, నన్ను శుద్ధి చేయవా తండ్రి. ఈనాడు ఏ విధముగానైతే ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు కౌగలించుకున్నావో, నన్ను కూడా కౌగలించుకో తండ్రి. నాకు శక్తినివ్వయ్యా, కనువిప్పునివ్వయ్యా, లేచి నీ వద్దకు తిరిగి వచ్చే ధైర్యాన్ని ఇవ్వు తండ్రి. నన్ను నీ సిలువ రక్తముతో కడుగు నాయన, నా పాపాలను కడిగండి తండ్రి. ఆ తప్పిపోయిన కుమారునికి ప్రభువా నువ్వు అంటున్నావు, త్వరగా చెప్పులు వేయుడు, కొత్త బట్టలు వేయండి, వేలికి ఉంగరాన్ని ఇవ్వండి. ప్రభువా, కోల్పోయినటువంటి దైవ కుమారులు కుమార్తెలుగా, దైవ పుత్రులు పుత్రికలుగా ఉండవలసినటువంటి ఆ యొక్క గొప్ప అంతస్తును తిరిగిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. యేసయ్యా, ఓ యేసురాజా, నా కొరకై సిలువలో ప్రాణాన్ని పెట్టినటువంటి దేవా, మేమందరము కూడా ప్రభుగా ఈ శ్రమల కాలంలో మా పాపాన్ని అంగీకరించి నీ వద్దకు తిరిగి వచ్చేలాగా మమ్మల్ని దీవించండి నాయన. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేనటువంటి వారి మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. ప్రేమ బంధాన్ని బలపరచండి. వివిధ వేదనలతో బాధలతో ఉన్నటువంటి వారికి నీ ఓదార్పును దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి విమోచన దయచేయండి. అన్యాయముగా, అక్రమముగా ప్రభువా కోర్టు కేసులను నలిగిపోతున్నటువంటి వారికి విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, పరీక్షల సమయం పిల్లలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. యవ్వన ప్రాయంలో ఉంటే వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వారిని జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి, ఆరోగ్యంతో నింపండి. ఉద్యోగం కొరకై ఎదురు చూస్తే బిడ్డలను ప్రభుగా, జీవితంలో స్థిరపడటం కొరకై, వివాహము కొరకై సిద్ధపడేటువంటి వారిని దీవించి ఆశీర్వదించమని మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వీడియోల కింద, వారందరిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.